జిల్లా నూజువీడిలో పెట్రోల్ డీజిల్ నిల్వలపై సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న దృష్టి పెట్టి తనిఖీలు చేశారు. నూజువీడి సబ్ డివిజన్లో 59 పెట్రోల్ బంకులు ఉండగా ప్రస్తుతం 8 బంకులు సరఫరా లేక మూతపడినట్లు సబ్ కలెక్టర్ వినూత్న చెప్పారు. ఇంధన కొరత లేకుండా సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారని సబ్ కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నందున చింతలపూడి, ముసునూరు, చాట్రాయి, లింగంపాలెం మండలంలో తహసీల్దార్ల పర్యవేక్షణలో ఇంధన సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్న సబ్ కలెక్టర్ చెప్పారు. ఆసుపత్రులు, అత్యవసర సేవల వాహనాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి సరఫరాను పునరుద్ధరించాలని బంక్ యజమానులను ఆదేశించినట్లు ఆమె చెప్పారు. మనం 2 days నుంచి కంటిన్యూస్గా మనకి న్యూస్ కాలమ్స్ కూడా వస్తుంది డీజిల్ షార్టేజ్ ఉండొచ్చు అని. సో సిచ్యువేషన్ ఇప్పుడు మీకు ఒకసారి బ్రీఫ్ ఇచ్చి పబ్లిక్లో ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ ఉండకుండా ఉండడం కోసం దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ గివింగ్ ద నోట్స్. సో మనం చూసుకుంటే నూజివీడు సబ్ డివిజన్ మొత్తంలో మనకి వీ హ్యావ్ 59 రీటైల్ అవుట్లెట్స్ ఉంది, ఎంఎస్ అండ్ హెచ్ఎస్డి రీటైల్ అవుట్లెట్స్. అందులో బీపీసీఎల్వి 12 ఉన్నాయి, హెచ్పీసీఎల్వి 20, ఐఓసీఎల్ 25 అండ్ ఐఆర్ఆర్ 2 కలిపి మొత్తం 59 అవుట్లెట్స్ ఉంది. ఇందులో సిచ్యువేషన్ ఇప్పుడు మీరు 59లో కూడా చూసుకుంటే 8 మాత్రమే డ్రై అవుట్ సిచ్యువేషన్ ఉంది. సో ఆ 8 డ్రై అవుట్ సిచ్యువేషన్ కూడా మనం సేఫ్ సైడ్ పెట్టుకుని డ్రై అవుట్ డిక్లేర్ చేస్తాము. ఇక్కడ మన పబ్లిక్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, రీసెంట్లీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఇస్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. మినిస్టర్ సార్ ఇస్ ఆల్సో గైడింగ్ అస్. కలెక్టర్ మేడం, జేసీ సార్ కంటిన్యూస్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో డివిజన్లో ఆల్ ద తహసీల్దార్స్ అరౌండ్ ఫీల్డ్, సిఎస్డిటీస్ కూడా యాక్టివ్గా ఉన్నారు. సో పబ్లిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు పానిక్ బయింగ్ చేయకండి. ఎలాంటిది కూడా మీరు క్యాన్స్ తెచ్చేసుకొని ఎక్స్ట్రా ఇంతకు ముందు మీరు ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంతే ఫ్యూయల్ రీఫిల్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ డీజిల్ ప్రైసెస్ పెరుగుతుంది అని ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళి, లేదు డీజిల్ అయిపోతుంది అన్న ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బై చేసి మీరు ఫుల్ చేయించుకోవడం ఆర్ అదర్వైజ్ అలా రీఫిల్ చేయించుకోవడం చేస్తున్నారు. ఈ బాల సీతారామయ్య చలమల సిటీ హనుమాన్ జంక్షన్ ఈఆర్ఓ ఆఫీస్లో సెక్యూరిటీగా చేస్తాను సార్. నుండేది నూజివీడులోనే. పొద్దున 6 కిలోమీటర్లు నచ్చాను సార్. నేను మామూలుగా ట్రాక్టర్ని పట్టుకొని జంక్షన్లో ఎక్కడ పెట్రోల్ దొరకకపోతే హనుమాన్ జంక్షన్ నుంచి నేను ట్రాక్టర్ పట్టుకుని మేర్జాపురం దాకా వచ్చి అక్కడ పెట్రోల్ 2 గంటలు పెట్టింది పెట్రోల్ కొట్టించుకుంటా. అక్కడ ఒక 100 రూపాయలు ఆయిల్ కొట్టించుకున్నారు సార్. అది సార్ నూజివీడులో కూడా లేదన్నారు. అది ఎక్కడికక్కడికే తాళ్ళు కట్టేస్తున్నారు. ఇవాళ సబ్ కలెక్టర్ గారు వస్తాం వల్ల కొంచెం బొంకుల్లో కదిలింది, అంతే, ఏం లేదు. కొంచెం ఫ్రీ అవుతే వల్ల పైన యుద్ధం జరగడం వల్ల కొంచెం ట్రబుల్ అవుతాం. కృష్ణా జిల్లా